సార్ ప్రముఖ నాట్యకారిణి అండ్ నటి కూడా విజయభాను గారు చనిపోయినట్టుగా వాళ్ళ సిస్టర్ సింధూర గారైతే ఈ ఈరోజు అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్ అయితే చేయడం జరిగింది సార్. మరి ఏం జరిగింది? అలాగే ఆమె మొత్తం జర్నీ గురించి ఒకసారి మీ మాటల్లో చెప్తారా సార్? అంటే యాక్చువల్‌గా ఆవిడ ఈరోజు చనిపోయారు అని అంటున్నారు గానీ, సమ్మర్‌లో వచ్చిందావిడ. ఇండియా వచ్చింది. అమెరికాలో ఉంటోందావిడ. ఒక డాన్స్ స్కూల్ నడుపుతున్నారక్కడ. ఒక అమెరికన్‌నే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందావిడ అమెరికాకి. ఆవిడ బాణీలోనే ఆవిడ చెల్లెలు గూడా అక్కడికి వెళ్లారు. ఇప్పుడు ఈ ప్రకటన ఇచ్చినటువంటి డాక్టర్ గారు కూడా ఈవిడ డాక్టర్. ఈవిడ కూడా అక్కడికి ఈవిడ బాటలోనే వెళ్లారు. ఈవిడ చూపించిన మార్గంలో వెళ్లారు. వెళ్లి అక్కడ సెటిల్ అయ్యారు. ఈవిడేమో ఈ స ఈ డాన్స్ స్కూల్ పెట్టుకుని దాన్ని నిర్వహిస్తూ నడిపారు. ఈ క్రమంలో అంటే ఆవిడ సినిమాల్లో నటించటం కోసం అమెరికా నుంచి కాదు గానీ, అనంతపురం నుంచి వచ్చారావిడ. అనంతపురం నుంచి 70 దశకంలో సినిమాల్లో నటించటం కోసం మెడ్రాసొచ్చి, మెడ్రాస్‌లో నెమ్మదిగా సినిమాల్లో అవకాశాలు, డాన్స్ అవకాశాలు, అలాగే క్యారెక్టర్‌లు చేసేటువంటి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటూ కామెడీ రోల్స్ ప్రధానంగా చేశారావిడ. ఎక్కడ 'రాజబాబు' గారి పక్కన. 'రాజబాబు' గారితో మాత్రమే గాదు, ఇతర కమెడియన్స్‌తో కూడా ఆవిడ కామెడీ రోల్స్ చేశారు. అంటే 'గిరిజ' గారు ప్రముఖంగా 'రేలంగి' గారితో నటించారు. ఆ తర్వాత చాలామంది ఈ 'రాజబాబు, రమాప్రభ' అనేది ఒక పెయిర్. అలాగే రెండో వైపు 'గీతాంజలి, పద్మనాభం' అనేది ఇంకొక పేరు. కామెడీ జంటలివి. అయితే 'గీతాంజలి, రమాప్రభ' కాకుండా కూడా ఇలాంటి వాళ్ళు 'విజయభాను' లాంటి వాళ్ళు చాలామంది నటించారు. అందుకని వీళ్ళకంత పాపులారిటీ రాలేదు. ఆ క్యారెక్టర్‌లో చూసి అక్కడికి ఆనందించేవాళ్ళు. అయితే నటిగా ఆవిడ్ని ప్రభావవంతంగా వినియోగించుకున్నది బాలచందర్ గారు. డైరెక్టర్ బాలచందర్. ఆయన 'ఇది కథ కాదు' అనేటువంటి సినిమాలో మంచి క్యారెక్టర్ చేయించుకున్నాడు ఆవిడతో. అంటే జయసుధ ఒక ఆఫీస్‌లో పనిచేస్తూ ఉంటుంది. అదే ఆఫీస్‌లో కమల్ హాసన్ పనిచేస్తూ ఉంటాడు. ఆ ఆఫీస్‌కి జనరల్ మేనేజర్‌గా చిరంజీవి ఉంటాడు. ఆ సెటప్‌లో జరిగేటువంటి సినిమాలో ఆవిడ ఆఫీస్‌లో పనిచేసేటువంటి ఒక స్టెనోగ్రాఫర్. ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా పోర్ట్రేట్ చేసిందావిడ. బాలచందర్ గారు ఎలా ఊహించుకున్నాడో అలాగే ఉంటుంది ఆ క్యారెక్టర్. భర్తతో తనకి ఉండేటువంటి చిలిపి తగాదాలు, ఆయనతో ఘర్షణ పడటం, నేను ఈరోజు భర్తతో డివోర్స్ తీసుకుంటున్నాను అని ఆఫీస్‌లో ప్రకటిస్తుంది ఈవిడ. ఇంకో కాసేపట్లో ఆ భర్తొచ్చి దూరంగా నిలబడతాడు. నిలబడితే వచ్చాడు, విడాకులు క్యాన్సిల్ అంటుంది ఈవిడ. మళ్ళీ లోపలికి పిలిచి ప్రేమగా మాట్లాడుతుంది. అతనితో వంట చేయించుకుంటూ ఉంటుంది. ఇలా నడుస్తుంది ఆ క్యారెక్టర్. అలాగే ఈ సినిమాలో చిరంజీవి మదరు తన కోడలి ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది లీలావతి గారు. ఆ పని చేస్తున్నటువంటి విషయం ఎవరికీ తెలీదు. ఈవిడకి మాత్రమే తెలుస్తుంది. విజయభాను క్యారెక్టర్‌కి మాత్రమే తెలుస్తుంది. అంటే జయసుధ తన ఆఫీస్‌లో కొలీగ్ కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూస్తుంది ఈ అమ్మాయిని, లీలావతిని. చూసి తన బాస్ అయినటువంటి చిరంజీవి ఇంటికెళ్ళినప్పుడు అక్కడ మదర్‌గా ఈవిడే కనిపించినప్పుడు షాక్ అవుతుంది. ఆ సందర్భంగా జరిగేటువంటి సన్నివేశాలు, ఆవిడ మీ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి మీ అత్తగారే అని జయసుధకి చెప్పేటువంటి సన్నివేశంలోనూ ఆవిడ నటన చాలా బావుంటుంది. అలా ఆవిడలో ఉన్నటువంటి ఆ కళాకారిణిని అంటే ఆవిడ డైలాగ్ చెప్పడంలో గాని, ఎక్స్‌ప్రెషన్‌లో గాని ఎవరికీ తగ్గని స్థాయిలోనే చేశారు. ఆ పెర్ఫార్మన్స్ చూస్తే ఇలాంటి ఆర్టిస్ట్‌కి ఎందుకు ఎక్కువ క్యారెక్టర్‌లు ఇవ్వలేదు మనవాళ్ళు అని అనిపిస్తుంది. ఇలా మిస్‌యూజ్ చేసుకున్నటువంటి నటీమణులు చాలామంది కనిపిస్తారు మనకి సినిమా పరిశ్రమ. అలా విజయభాను గారిని పూర్తిగా వినియోగించుకోలేకపోయింది చిత్ర పరిశ్రమ అనేటువంటి ఆవేదన కలుగుతుంది. 'ఇది కథ కాదు'లో ఆవిడ పెర్ఫార్మన్స్ చూస్తే. కేవలం కామెడీ రోల్స్ వరకే మంచి టైమింగ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ ఆవిడ. మంచి టైమింగ్ ఉండేది. డైలాగ్ చాలా ప్రాపర్‌గా డెలివర్ చేస్తుందావిడ. ఎమోషన్ పెడుతుంది. నర్ ఆవిడ బేసికల్‌గా డాన్సర్ కావటం అనేది ఒక అడ్వాంటేజ్. డాన్సర్‌లందరికీ కూడా ఎక్స్‌ప్రెషన్స్ వాళ్ళకి దానిలో భాగంగా నేర్చుకుంటారు వాళ్ళు. ట్రైన్ అయ్యి వస్తారు. ఆ ట్రైన్ అయ్యి వచ్చినటువంటి వాళ్ళు తెర మీద వాళ్ళ పెర్ఫార్మన్స్ చాలా పద్ధతిగా ఉంటుంది. సెటిల్డ్ పెర్ఫార్మన్స్‌లో వెళ్తారు. మంజు భార్గవి గారు, అలాగే కొంతవరకు జయప్రద వీళ్ళందరూ ఆ పద్ధతిలోనే వెళ్తారు. అలా ఈవిడకి డాన్సర్ అవ్వటం అనేది ఒక అడ్వాంటేజ్. ఆవిడ విడిగా ఆ ప్రోగ్రామ్స్ చేసుకునేవారు. నటిస్తూనే అలాగే సినిమాల్లో డాన్స్ పాత్రలు చేస్తూ
మధ్యలో ఆవిడ స్టేజ్ పెర్ఫార్మెన్సెస్ కూడా చేసేవారు. అలాగే డాన్స్ క్లాసెస్ కండక్ట్ చేసేవారు మెడ్రాస్‌లోనే. ఈ క్రమంలో ఒక అమెరికన్‌తో పరిచయం అయ్యి ఆ పరిచయం ప్రేమగా మారి ఆవిడ వివాహం చేసుకొని వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. వెళ్ళిపోయినప్పటికీ అంటే ఆ రోజుల్లో ఈవిడ ఇండస్ట్రీలో యాక్టివ్‌గా ఉన్న టైంలో బాలచందర్ గారి కాంపౌండ్‌తో కొంచెం ఎక్కువ సన్నిహిత సంబంధాల్లో ఉండేవారు. ఈ సన్నిహిత సంబంధాల్లో ఉండటం వలన అంతులేని కథ ఈ సినిమాలు. ఇది కథ కాదు. ఈ ప్రయాణంలో జయప్రదతో ఈవిడకి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. జయప్రదతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడటం వలన ఆవిడ అంత్యక్రియలు, ఈ కార్యక్రమాలన్నిటికి కూడా జయప్రద గారు ప్రత్యేకంగా హాజరయ్యారని వాళ్ళ సిస్టర్ ఆ ప్రకటనలో చెప్పారు. ఈవిడ కేవలం చెన్నైలో ఉన్నటువంటి తన ఇల్లు చూసుకోవటానికి వచ్చి, ఇక్కడ ఎండలు విపరీతంగా ఉండటంతో, ఇక్కడ తిరిగి ఈ వడదెబ్బకి ఆవిడ ప్రాణం కోల్పోయారు. ఆవిడ పెద్ద ఏజ్ ఏం కాదు. 70కి దగ్గరగా ఉన్నారావిడ అంతే. 68 అలా ఉంటుంది ఆవిడకి. ఆ వయసులో అలా ఆవిడ ఈ చెన్నై రావటం వలన జరిగినటువంటి ప్రమాదం. ఆవిడ అమెరికాలోనే ఉండుంటే ఇది జరిగుండేది కాదు. ఏదేమైనా గాని ఆవిడ పేరు చెప్పగానే గుర్తొచ్చే సినిమాలు మాత్రం బాలచంద్ర గారి సినిమాల్లో ఆవిడ నటించిన క్యారెక్టర్‌లే. మంచి నటి. తెలుగు వాళ్ళు కేవలం అంటే ఒక బ్రాండ్ చేసి ఆ పాత్రలకే పరిమితం చేయటం అనేది చాలా మంది విషయంలో ఇలా అన్యాయం జరిగిన సందర్భాలు మనకు తెలుసు. అంటే ఒక కామెడీ వేషం వేస్తే బ్రాండ్ ఏసేసి ఆ కామెడీ వేషాలే ఇస్తారు. ఒక డాన్స్ తరహా క్యారెక్టర్ చేస్తే ఆ డాన్స్ పాత్రలే ఇస్తారు. వాళ్ళలో ఒక విభిన్నమైనటువంటి న నటి లేదా నటుడు ఉంటారని వాళ్ళని వినియోగించుకోవచ్చు. డిఫరెంట్ క్యారెక్టర్స్ ఇవ్వచ్చు అనేటువంటి పరిస్థితి ఉండదు. ఒకవేళ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినా వీళ్ళు విపరీతంగా వెళ్లి ట్రై చేసుకొని చేసేవాళ్ళు. అంటే సత్యనారాయణ గారు వేరే క్యారెక్టర్ అంటే తను విలన్ క్యారెక్టర్‌లు చేస్తూ డిఫరెంట్ క్యారెక్టర్ చేయాలనుకున్నప్పుడు 'శారద' సినిమా అంటే ఆ రోజుల్లో క్యారెక్టర్‌లు బయటకు తెలిసేవి. పలానా సంస్థలో పలానా కథతో సినిమా వస్తోంది. అక్కడ ఇలా ఈ క్యారెక్టర్ కోసం వెతుకుతున్నారు. ఇలాంటి విషయాలు బయటకి తెలిసేవి. ఆర్టిస్టులు వెళ్లి అక్కడ ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఏవండీ మీ సినిమాలో ఈ క్యారెక్టర్ ఉందట కదా! అది నాకివ్వచ్చు కదా! అని నెగోషియేట్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేది. అట్లా సత్యనారాయణ గారు వెళ్లి నెగోషియేట్ చేసి 'శారదలో' స హీరోయిన్ అన్నగారి క్యారెక్టర్‌ని సంపాదించి చేసి నటుడిగా తను సాత్వికమైన పాత్రలు కూడా అద్భుతంగా చేయగలడు అనేటువంటి ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు సత్యనారాయణ. అలాంటి ప్రయత్నాలు ఈవిడ కూడా చేశారా అనేది డౌటు. అంటే ఈవిడ చేసినటువంటి బాలచంద్ర గారు ప్రాపర్‌గా వాడుకున్నాడు ఈవిడని. మిగిలిన డైరెక్టర్లు ఎవరు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏదో రొటీన్ క్యారెక్టర్స్ చేయించారు. అందుకని ప్రేక్షకుల మనసుల్లో కూడా ఈవిడ ప్రాపర్‌గా రిజిస్టర్ కాలేదు. కానీ ఆవిడ నటించిన సన్నివేశాలన్నిట్లోనూ ఆవిడ పెర్ఫార్మన్స్ చాలా బావుంటుంది. చాలా సెటిల్డ్‌గా ఉంటుంది. డైలాగ్ చెప్పే పద్ధతి చాలా బావుంటుంది. పర్టిక్యులర్‌గా 'ఇది కథ కాదు' సినిమాలో ఆవిడ రోల్ చాలా బావుంటుంది. ఆవిడకిచ్చినటువంటి పాత్ర ప్రేక్షకులకు రిజిస్టర్ అయ్యే పద్ధతిలో నడుస్తుంది ఆ సినిమాలో. అందుకని గుర్తుంచుకోదగ్గ నటే ఆవిడ. మంచి పెర్ఫార్మరు, మంచి డాన్సరు. ఇలా అమెరికా వెళ్ళిపోయి అక్కడ డాన్స్ స్కూల్ నడుపుతూ ఆవిడ అక్కడే సెటిల్ అయిపోయి అనుకోకుండా చెన్నై వచ్చి ఈ ప్రమాదానికి లోనై చనిపోయారు. నిజంగానే బాధాకరం. ఆ వార్త కొంచెం లేట్‌గా మీడియాకి అందింది. మీడియా ఈరోజు అన్నట్టుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు గానీ ఆవిడ అంత్యక్రియలు అన్నీ అయిపోయినాయి. ఆవిడతో ఉన్నటువంటి రిలేషన్స్‌తో సుమన్ గారు, తర్వాత జయప్రద గారు వీళ్ళందరూ హాజరయ్యారు ఆ కార్యక్రమానికి. ఇంకా కొంతమంది నటులు ఆవిడకి తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్లి అంత్యక్రియల్లో పార్టిసిపేట్ చేశారు. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.